తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడం లేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా కార్మిక సంఘాలు బస్సులను కదలనివ్వడం లేదు. ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దాంతో బస్టాండ్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలతో ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ఇక ఇదే అదునుగా ప్రైవేట్ టాక్సీలు దోచుకోవడం స్టార్ట్ చేశాయి. ఆటోలు, ప్రైవేట్ వాహనాలు ఇష్టానుసారం డబ్బులు పెంచి ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 6 డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. అత్యవసర పనులపై వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులు లేక అవస్థలు పడుతున్నారు. ప్రయాణికుల ఇబ్బందులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఆర్టీసీ సమ్మెతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 6 డిపోల పరిధిలో మొత్తం బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. కొన్ని బస్టాండ్ మనం ప్రస్తుతం నిజామాబాద్ ప్రధాన బస్టాండ్లో ఉన్నాం. బోసిపోయింది. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన బస్టాండ్లో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 600 పైచీలకు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. 6 డిపోల పరిధిలో నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా పరిధిలో కూడా 600 పైచీలకు బస్సులు ఉన్నాయి. బస్సులన్నీ కూడా ఉదయం నుంచి ఎక్కడికక్కడే నిలిచిపోయి ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా సమ్మె బాట పట్టారు. దీంతో ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోయిన పరిస్థితి. చాలా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు మాత్రం సమ్మె విషయం తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. నిజామాబాద్ బస్టాండ్లో చాలామంది ప్రయాణికులు వెయిట్ చేస్తున్నారు. బస్సులు ఎప్పుడు వస్తాయి, ఆర్టీసీ సమ్మె ఎఫెక్టు ఉంది అనే అంశాలతో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఆర్టీసీ సమ్మె ప్రభావం కార్మికులపైన, ఇటు ప్రయాణికులపైన పడింది. తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన ప్రయాణికులు వెయిట్ చేస్తున్నారు. బస్సులు ఎప్పుడు వస్తాయో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరోవైపు ఆర్టీసీ అధికారులు సైతం బస్సులు తిప్పేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య బస్సులు తిప్పాలని ఒక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు చాలామంది ప్రయాణికులు బస్సుల కోసం వెయిట్ చేసిన పరిస్థితి. బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో అమ్మ, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అసలు ఏంది, ఎటు వెళ్తున్నారు? లేవు బస్సులు మరి? లేవు. ఎంతసేపు అయ్యి? గంట 2 గంటలే. మాకు తెలియదు సమ్మె ఉందని తెలియదు. సో ఇది పరిస్థితి. చాలా మందికి కూడా సమ్మె విషయం తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఉదయం నుంచి బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. అర్ధరాత్రి ఫస్ట్ అవర్స్ నుంచి బస్సులు అయితే నిలిచిపోయాయి. ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా సమ్మె బాట పెట్టారు. కార్మికులందరూ కూడా విధులకు గైరాజరు కావడంతో బస్సులు నిలిచిపోయాయి. చాలామంది కూడా తమ కార్మికులైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు అయితే సూచిస్తున్నాయి. కానీ చాలామందికి ఈ బస్సుల స్ట్రైక్ విషయం తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. చాలామంది వచ్చారు. ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎటు వెళ్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చాం. బెంగళూరు నుంచి. ఏంది తెలియదా మీకు సమ్మె విషయం?